హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇమాన్యువల్ గారిది బజ్ మొత్తం చూశానండి. అసలు శివాజీ గారు ఏం క్వశ్చన్స్ అడిగారు అండ్ సంజన గారి గురించి ఇమాన్యువల్ ఏం చెప్పారు, ఇందులో చిన్న క్లారిఫికేషన్ కూడా ఉందన్నమాట. ఆయన అన్న ఉద్దేశం ఏంటో నేను పెట్టిన రీల్కి అసలు ఆయన అన్న యాక్చువల్ ఉద్దేశం నాకు ఇప్పుడు అర్థమైందనమాట. కానీ అతను ఏం పర్స్పెక్టివ్లో చెప్పారు అన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే వీడియో లైక్ చేసి స్టార్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ లెట్ స్టార్ట్ ది వీడియో. సో ఇమాన్యువల్ గారికి శివాజీ గారు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, విన్నర్ అవుతా అనుకున్నావు కదా, ఎక్కడ ల్యాగ్ అయింది అనుకున్నావో నా ఉద్దేశంలో అడిగారు. ఆయన చెప్పింది ఏంటంటే నామినేషన్లోకి రాకపోవడం వల్ల అనుకుంటున్నాను అంటే, అదే కదా నువ్వు ఎందుకు నామినేషన్లోకి రాలేదు. ఎగ్జాక్ట్లీ అండి, ఇమాన్యువల్ గారి గురించి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. ఆయన నామినేషన్స్లోకి వచ్చుంటే ఆయనకి ఓట్ బేస్ అనేది పెరిగేది, ఓటింగ్ బ్యాంక్ అనేది ఇంకా వైడ్ రేంజ్లో ఓపెన్ అయ్యేది అనమాట. అందులో అయితే నో డౌట్ అసలు. అండ్ నిన్న చేసిన రీల్లోని మనకి చూపించిన ప్రోమోలు అప్పుడు అర్థమైందనమాట. కానీ ఇందులో కూడా కొంత సెన్స్ ఏంటంటే ఆవిడతో ఉన్న బాండింగ్ ఓటింగ్ పరంగా మైనస్ అయింది అన్నట్టు ఆయన మాట్లాడారు. అది ఇప్పటికి కూడా నేను చెప్తున్నా అదే మాట. అతను అలా చెప్పకుండా నామినేషన్లోకి వచ్చుంటే ఆయనకి సంజన గారికి కూడా ఫ్యాన్ బేస్ పెరిగి ఓటింగ్ డివైడ్ అవ్వకుండా ఉండేది అన్నట్టయితే చెప్పు ఉండాల్సింది. బట్ డెఫినెట్లీ అండి, ఈ షోలోని మనం ఎవరైనా ఒకరు క్లోజ్గా ఉండి వెళ్తుంటుంటే వాళ్ళు ఎప్పుడైనా నామినేషన్ లేకపోతే ఖచ్చితంగా వెళ్తాయి కదా వీళ్ళ ఓట్లు వాళ్ళకి. ఇన్ని సీజన్స్ చూసి అతను వచ్చారు కదా, డెఫినెట్లీ ఆయనకి లాజిక్ అర్థమై ఉండాలి కదా అని అనిపించింది. ఇంకొక విషయం ఏం అర్థమైందంటే ఆయన మాటలు బట్టి 5 స్టార్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇమాన్యువల్ స్టార్ రావడం, స్టార్స్ వచ్చేవి కదా వీకెండ్స్ చెప్పడం కానీ ఆడియన్స్ ఇవ్వడం కానీ, అలా రావడంతో ఆయన నామినేట్ చేయడానికి కూడా అంత ఇష్టపడేవారు కాదు అన్నట్టు ఆయన చెప్పడం జరుగుద్ది అనమాట. కానీ అయినప్పటికీ కూడా ఆయన ఎవరినైనా ఒక స్ట్రాంగ్ పర్సన్ని టార్గెట్ చేసి నామినేట్ చేస్తుంటే రిటర్న్లో ఆయనకు కూడా నామినేషన్ వచ్చేదేమో ప్రాపర్గా అనిపించింది అనమాట. ఎందుకు హౌస్ మేట్స్ కూడా ఈ విషయంలో చెప్పాలంటే ఇమాన్యువల్ అన్నట్టు ఆలోచిస్తే అతను నామినేషన్లో వచ్చినా సరే సేవ్ చేసేస్తూ ఉండేవారు. ఎక్కడో ఇమాన్యువల్ గారు ఆ క్యాలిక్యులేషన్ అయితే కొంచెం ఫోకస్ చేసి ఉండాల్సిందే అని అనిపించింది. అండ్ థర్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన ఒకరిని అనాలి అని అంటే నేను అది కాదు, నేను ఒకరిని తొందరగా ఏది అనే మనిషిని కాదు, అది కూడా ఒక మైనస్ అయింది, నేను ఏది ఉంటే అదే అంటే చిన్న చిన్న వాటికి కూడా అనేస్తే ఇంకా ఎందుకు అని చెప్పి ఆయన ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడారు. కానీ ఈ షోలో ఎవరు ఎప్పుడు మిస్టేక్ దొరుకుతారా, ఎవరు ఎప్పుడు టార్గెట్ చేద్దామా, చిన్నది రాంగ్ అయితే వాళ్ళు అయిపోయినట్టే, నామినేషన్లో పాయింట్ తీసుకొచ్చేయడమే అన్నట్టు ఆలోచించాల్సిందేనండి. కాకపోతే ఇమాన్యువల్ గారు ఏంటంటే ఆయన పరంగా ఏం జరిగిందో అన్నది ఆలోచించి నామినేషన్ చేసేవారు. గేమ్ పరంగా కానీ ఎవరైనా ఏదో నోరు జారి మాట్లాడితే, ఆయన పరంగా ఏమైనా రాంగ్ వెళ్తే, ఆయనకి ఏదైనా బాధ అనిపిస్తే ఆయన మ్యాక్సిమం నామినేషన్స్ అట్లా ఉండేవన్నమాట. ఒక రకంగా దీనికి కూడా నామినేట్ చేయొచ్చా అనే ఆలోచనలో ఆయన ఉండేవారు కాదు. అండ్ ఇంకొక మాట, సంజన గారి బాండింగ్ గురించి ఖచ్చితంగా ఆయన బాగానే చెప్పారు. టాప్ 5లో ఖచ్చితంగా ఉండాలనుకున్నాను, ఎందుకంటే ఆవిడ ఉండాల్సిన క్యాండిడేట్ అతను, అలా వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్ అయితే కాదు. బట్ ఐఎమ్ హ్యాపీ సంజన గారు టాప్ 5లో ఉన్నారు అని చెప్పి ఆయన మనసులో ఒపీనియన్ అయితే ఆయన షేర్ చేయడం జరిగింది. అండ్ గర్ల్ ఫ్రెండ్ గురించి ఇప్పుడు ఈ మధ్యన చాలా ఫోటో సర్క్యులేట్ అవుతున్నాయి కదండి. ఇమాన్యువల్ గారు గర్ల్ ఫ్రెండ్ తనంట అవి ఏమీ కాదంట. సో ఎవరెవరైతే సోషల్ మీడియాలో చూసి ఈ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారో అవి నమ్మకమాకండి, కాదంట. ఆయన తేల్చి చెప్పేసారు. ఇప్పటికొచ్చి తన ఫోటో ఎక్కడ బయటికి కూడా రాలేదంట. అదొకటి. నెక్స్ట్ ఇమాన్యువల్ గారికి నెక్స్ట్ సీజన్లో ఛాన్స్ ఉంటే వస్తారంట. అండ్ ఈసారంట సీజన్లో రాగానే కమాన్ గుసగుస కమాన్ నామినేట్ మీ అన్నట్టు ఆయనే నామినేట్ అవుతాను అన్నట్టు చెప్పారు. ఎందుకంటే ఆయన విన్నర్ అవ్వాల్సిందేనండి. ఎందుకంటే ఆయన ఎంటర్టైనింగ్ చేశారు. విన్నర్ అవ్వాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. కేవలం నామినేషన్లోకి రాకపోవడం వల్ల కూడా మైనస్ అయ్యింది అని ఆయన గ్రహించుకున్నారు. ఇంకొక మాట ఏంటంటే, కామెడీ చేస్తా అన్నప్పుడు నీకు ఎక్కడైనా ఇట్లా అడ్డంగా అనిపించింది అంటే, వీళ్ళు సహకరించలేదు అన్నట్లు ఏమైనా అనిపించిందా అంటే, కొన్ని సందర్భాల్లో చాలా సహకరించలేదు. నేను ప్రతి ఒక్కరిని పుల్ చేసేవాడిని, కానీ వాళ్ళు వాళ్ళ జోన్లో ఉండేవారు అన్నట్టు మాట్లాడేది. నిజమేనండి, కామెడీ చేయాలంటే అంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరి సహకారం మద్దతు లేకపోతే చాలా కష్టం. ఒక రకంగా హౌస్లో ఎవరికైనా కష్టంగా ఉంటుంది నామినేషన్ చేయాలన్నా, ఒక స్కిట్ చేయాలన్నా, ఒకరు ఎంటర్టైన్ చేయాలన్నా అంటే అది అందరి హెల్ప్ ఉంటేనే అది అవుతుంది, లేకపోతే అది అవ్వదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక మాట అంటారు, నామినేషన్ చేసి అప్పుడే వచ్చి సీరియస్గా ఉంటారు, 2 రోజులు వాళ్ళు ఎవరు మాట్లాడరు, అలాంటి టైంలో కామెడీ చేయడానికి అవ్వదు అని చెప్పి అంటారు.
సో ఆలోచిస్తే నిజమే కదండి, కామెడీ చేయాలి అని అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అవతల మనిషి సపోర్ట్ ఉండాలి, వాళ్ళు కూడా మనతో పేస్ ఈక్వల్గా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది, ఫన్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా. సో నాకు ఎక్కడో అనిపించింది ఇమాన్యుయల్ గారి ఇంటర్వ్యూ అంతా చూస్తే ఎంటర్టైన్మెంట్ అనేది అయితే అంత ఈజీ కాదు, బట్ నిజంగా ఆయన చాలా బాగా ఎంటర్టైన్ చేశాడండి. ఈ సీజన్ మొత్తంలో ఇమాన్యుయల్ గారి జోక్స్ ఒక్కటి ఎనీ టైం చూస్తే నవ్వుకోవచ్చు అనమాట. అంత న్యాచురల్గా హెల్దీ కామెడీ చేశారు, ఎవరిని టార్గెట్ చేయలేదు, ఎవరిని కించపరచలేదు, ఎవరి మనోభావాల్ని దెబ్బ తినకుండా ఇంత బాగా కామెడీ చేసింది అయితే ఇమాన్యుయల్ అనమాట. బిగ్ బాస్ బజ్ అయితే బాగుంది. కొంచెం ఆయన పాపం బాధగానే కనిపిస్తున్నారు. ఖచ్చితంగా విన్ అవుతా అనుకున్న మనిషి టాప్ 5లో ఉండి 4th ప్లేస్లో ఎలిమినేట్ అవ్వడం అంట ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేయలేం కదండి. హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ ఖచ్చితంగా టాప్ 2లో అయినా ఉంటారని అనుకున్నారు, అందులో అయితే నో డౌట్. సో డెఫినెట్లీ చెప్పాలంటే ఆయన బాధపడడంలో తప్పే లేదండి. అలాగని ఇక్కడితో ఆయన జర్నీ అయితే ఆగిపోదు, ఖచ్చితంగా ఆయనకి మంచి ఆఫర్స్ వస్తాయి, అందులో అయితే నో డౌట్. ఎందుకంటే ఏమైనా కామెడీ చేశాడు, అసలు నవ్వుకోవచ్చండి. ఆ ఫోన్ది కానీ ఇదిగో మా మామ వచ్చాడు అని చెప్పడం కానీ ఆ వేరే లెవెల్ కామెడీ అనమాట. ఈవెన్ ఆ రాజా రాణి గెటప్స్ అప్పుడు కూడా మీరు రాణులే, మీరు వారులు కాదు, మీరు పనులు అని చెప్పి ఆయన చేసిన స్కిట్ ఉంది చూడండి, రీతు గారిని చెప్తూ చికెన్ ఇట్టా వేపాలి, చికెన్ అట్టా వేపాలి, మీరు పని ఏదో సంథింగ్ అట్లా డైలాగ్ యూజ్ చేస్తారు, అది కూడా భలే కామెడీ జనరేట్ అయింది. అసలు వాట్ నాట్ అండి. ఇంటికి గెస్ట్ వస్తే కూడా వాళ్ళ మీద కూడా గెస్ట్ మీద కూడా కామెడీ చేసేవాడు. స్పాంటానియస్ కామెడీ అంటే అది ఇమాన్యుయల్ అండి, అందులో అయితే నో డౌట్. ఈయన ఎంటర్టైన్ చేసినట్టయితే ఏ సీజన్లో ఎవ్వరూ ఎంటర్టైన్ చేయలేదు. అంతమందిని కలిపి ఇతను ఒక్కడే రీమిక్స్ చేసి కొట్టచ్చు అనమాట. ఆ రేంజ్లో ఏమంటారు గ్రాఫ్ సెట్ చేసేసాడు ఇమాన్యుయల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ సీజన్లో ఎవరైనా కామెడీ చేయాలంటే అది ఎట్లా చేయాలి, ఇమాన్యుయల్ ఎలా బీట్ చేయాలి అనేది ఎత్తుక్కుంటారు అనమాట, అందులో అయితే నో డౌట్. సో ఇది నా హానెస్ట్ ఒపీనియన్ ఇమాన్యుయల్ గారి బజ్ గురించి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇక్కడ వరకు ఎవరైతే నా వీడియో చూస్తున్నారో చాలా చాలా థ్యాంక్స్. అండ్ లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి, మంచిగా రీచ్ వెళ్తుంది. థ్యాంక్ యూ.